ఒకసారి షీల్డ్ కడిగేసి లేయర్స్ కింద ట్రాక్స్ ఉంటాయి. లేయర్స్ కింద ట్రాక్స్ ఉంటాయి. తీసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే హీట్ ఎక్కువ తగిలితే ఇది కూడా లీకేజ్. సో అది లీకేజ్ అయిందనుకో దాన్ని తీసినప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్న ప్రోగ్రామ్ పోతుంది. మరి 2 నిమిషాలు మళ్ళీ కాంప్లికేట్ చేసుకొని మళ్ళీ దాన్ని తీయడం కన్నా ఒక 2 మినిట్స్ పేషెన్స్గా తీసుకుంటే అయిపోతుంది కదా, అంతేనా? మంచిగా నేను డౌన్ గ్రేడ్ చేసి మంచిగా పిపిడి పెట్టి ఎంత విజిబుల్ ఉందో అంటే ఎంతవరకు మీకు పాసిబుల్ అయితే అంతవరకు కాల్ జస్ట్ కొంచెం డౌన్ గ్రేడ్ చేసుకోండి, ఓకేనా? PCB stand model register వాటికి కంపల్సరీ PCB స్టాండ్ పెట్టాల్సి మిస్ అయిపోతే బెండ్ అయిపోతుంది, బోర్డ్ బెండ్ అయిపోతుంది. సో డౌన్ గ్రేడ్ చేసాం, ప్లస్ ఈ ఐసీ ఎలా తీస్తాం కాబట్టి అలా चलेगा ना शील को। हाँ यहाँ से नहीं निकाल जो भी चलेगा वहाँ साइड से निकाल सकते हैं आईसी को। हाँ निकाल के डाल सकते, लेकिन तुम फ्रेशनर हो ना, ऐसा ही करो बेटर है, सेफ्टी देख लेना है ना। अब ऐसी डालने के बाद नहीं आया तो क्या करते हैं? अगर ऐसी डालने में थोड़ा 19-20 हो गया तो ट्रैक चले जाते हैं।
ఈ షీల్డ్ ఉండటం వల్ల ఏంటంటే ఐసీ వేసేటప్పుడు ఇన్స్టాల్ అవ్వదు, ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఇందాక హీట్ కొట్టడం వల్ల బబుల్స్ వస్తాయన్నా కదా, ఇప్పుడు వచ్చినాయి చూసారా, ఇటొకటి ఇటొకటి ఇటొకటి. సో దేనివల్ల వచ్చింది అది? సో మనం చూడంగానే ఐడెంటిఫికేషన్ చేయొచ్చా హీట్ కొట్టి ఉంది అని? సో కొంచెం ఫ్లెక్స్. ఫ్లెక్స్ కొంచెం మంచిగానే వేస్తుంది. మన దీనికి ఎక్కువ బయట ఏం కనిపించదు, సో ఎక్కువ బ్లూ కూడా ఉండదు కాబట్టి కట్ చేయాలి. ఓకేనా? జస్ట్ హోల్డ్ చేసి పంచర్ చేస్తే మెల్లిగా పంచర్ అవుతుంది. సో బ్లేడ్ అనేది ఎలా అంటే చాలా స్మూత్గా వెళ్ళాలి. వెళ్తుందా? సో ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. సో చూడండి, రీఫ్లో ఆపొద్దు. ఓకేనా? సో 3-4 పోయిన తర్వాత హోల్డ్ చేశాను. 3-4 పోయిన తర్వాత హోల్డ్ చేసి హీట్ చేసుకొని నెక్స్ట్ అదే కదా ఏం చెప్తాను వీడియోలో వచ్చింది. సో ఇప్పుడు మనం ఐసీ అనేది రిమూవ్ చేసుకో. ఓకేనా? సో ఫస్ట్ లైట్గా హీట్ చేసుకొని ఇంజెక్ట్ చేయాలి, పంచర్ చేసి చూసుకోవాలి. సో స్మూత్గా వెళ్ళాలి, హార్డ్గా వెళ్ళద్దు. సో 3/4 బ్లేడ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రీఫ్లో చేసుకుంటూ జస్ట్ వన్ సైడ్ ఇలా లిఫ్ట్ చేస్తే ఐసీ అనేది లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? సో కాకపోతే మీరు చేసే మిస్టేక్ ఏముంటుందంటే ఏ సైడ్ అయితే బ్లేడ్ పెడతారో ఆ సైడ్ ఫోకస్ ఉంటుంది, ఇటు సైడ్ నెగ్లెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇవి ఇటు సైడ్ ట్రాక్స్ పోతాయి ఎక్కువ. సో బ్లేడ్ ఏ సైడ్ అయితే మీరు ఇంజెక్ట్ చేశారో అప్పుడు ఏంటి, బ్లేడ్ ఇంజెక్ట్ చేస్తే ఐసీ లిఫ్ట్ అవుతున్నట్టే కదా. సో రిమైనింగ్ పార్ట్లో కొట్టుకోవాలి. అర్థమైందా? బ్లేడ్ సైడ్ బ్లేడ్ పెట్టామంటే లిఫ్ట్ అవుతుంది కదా, రిమైనింగ్ ఇది ఇక్కడ ఫోకస్ చేయాలి. మీరు ఇక్కడే ఫోకస్ చేసి ఇక్కడ ట్రాక్స్ పోతాయి. సో ఐసీ తీసిన తర్వాత ఫస్ట్ ఐసీని మనం చేసుకుందాం. ఐసీ దీని మీద ఉన్న గమ్ బ్లూ ఏదైతే ఉందో బ్లాక్ బ్లూ, आप आयरन से बताए थे, इससे हीट से कर सकते हैं अपन, इससे लोअर से कर सकते हैं अपन? हाँ कर सकते हो। क्या वो बताइए ना सर। अगर आदत नहीं है तो ऐसी भी चले जाए। नहीं हाँ मान लीजिए, बताइए ना स्टेप बाय स्टेप देखो ना, మీకు అన్ని పద్ధతులు చూపిస్తాను. నార్మల్గా ఐసీ కదా, ఎందుకంటే మేము అలా చేస్తే పోతాం ఏది బ్లూ బ్లాక్ బ్లూ మేము అలా చేస్తుంటే పోతాం. మనం స్మూత్గానే చేయాలి. మొత్తం చూడు, మొత్తం ఇలా పడితే ఏమైంది, ఇక్కడ టిష్యూ ఇనిగిపోయింది కదా. సో జస్ట్ చేస్తాం, ఇలా చేసుకుంటాం. అర్థమైందా? ఇంకా ఉంది అక్కడక్కడ. ఓకేనా? సో నాకు హైట్ ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకున్నాం. సో మిగతాది ఏంటంటే విక్వైడ్తో చూసుకుంటాం. ఓకేనా? ఎందుకంటే మీరు కంటిన్యూగా అలా చేస్తా ఉంటే ఐసీ కంటిన్యూగా ఒకే దాంతో ఒకటే లొకేషన్లో చేస్తే ఐసీ హీట్ అయిపోతుంది. హోల్డ్ చేసి సో
ఇక్కడ ఏం చేస్తున్నాం, రౌండ్. కంటిన్యూస్గా చేస్తే ఐసీ డ్యామేజ్ అయిపోయింది. ఓకేనా? సో ఇది కూడా ఇలా చేయొద్దు. ఓకేనా? ఇలా చేయొద్దు. ऐसा रखो, ऐसा करेगा तो लकीर आ जाता, लाइन्स వచ్చేస్తాయి. గట్టిగా చేయం కదా, స్మూత్గా. అది పైన పైన చేయాలమ్మా. గట్టిగా చేసి మొత్తం లైన్స్ 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 వచ్చేస్తాయి. స్టెప్ 1 దీంతో ఐరన్ రాడు, స్టెప్ 2 బిగ్ మిక్స్ చేయాలా. మిక్స్ చేసిన తర్వాత ఇది. సో ఇలా చేసిన తర్వాత కూడా లిటిల్ బిట్ ఉంది ఇంకా. ఓకేనా? సో దీన్ని మనం బ్లేడ్తో తీసేసుకోవచ్చు. ఎందుకు పడితే షేవింగ్ చేసుకుంటున్నాం, మొత్తం కట్ అవుతుందా? కట్ అవుతుందా? మొత్తం రక్తం వచ్చేటట్టు తీసుకుంటున్నావా? స్మూత్గానే కదా. కరెక్టా కాదా? మనం నిజ జీవితంలో ఏదైతే చేస్తామో అవే ఉంటాయి. మళ్ళీ మీరు దాన్ని దీన్ని సపరేట్ చేస్తేనే మీకు అలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఐరన్, ఫ్లెక్స్ ఏం పెట్టలేదు కదా. సో ఫ్లెక్స్ పెడితే ఏంటంటే హీట్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. फ्लेक्स रखने तो क्या रहता है, आयरन गर्म जल्दी बह जाता, इसलिए फ्लेक्स थोड़ा नहीं रखना, बगैर फ्लेक्स के ही करना. సైడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకో. ఓకే. సో ఒకసారి మళ్ళీ ఐరన్ బ్రష్తో క్లీన్ చేసుకుంటాం. లిటిల్ బిట్ ఏమైనా ఉంటే మధ్యలో ఇక్కడ గ్లో అనిపిస్తుందా? షేడింగ్ ఉంది కదా. సో ఆ బ్లూ వల్ల కూడా మనకు హైట్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి ఇది ఒకసారి లొకేషన్ చెప్పండి. क्या हुआ सर? क्या तुम्हारे को क्या था, उठा के बाजू में रखो. तो क्या दिखा रहे हो वो देखो. हर आईसी को ऐसा नहीं कर सकते ना. हर आईसी को ऐसा नहीं कर सकते. ఏదో ఒక 15 వేసుకోండి అంటే అన్ని ఐసీలు చాలా రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మోడల్స్ ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? ఎన్ని ఉన్నాయి ఎవరైనా చెప్పగలుగుతారా? మోడల్స్ ఉన్నా మరి అన్నిటికీ సేమ్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా జిందాల్ ఉస్మాన్ వేసుకోమంటే సరిపోదుగా. డిఫరెన్స్ ఉంటాయి. నేను అన్ని డిఫరెంట్ చెప్తా, దాని ప్రకారం చేసుకోదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఫ్రెషర్స్ సిచ్యువేషన్ని బట్టి చేస్తాం. కరెక్టేనా? మొబైల్ ఏ కండిషన్లో ఉంది? ఏ కండిషన్లో ఉంది? మనం రెడీ చేసి ఇస్తా, ఒప్పుకుంటాడు ఆయన. ప్రయోగం చేద్దాం. కొన్ని బ్లేడ్ నాకు వచ్చు, ఇప్పుడు ప్రయోగం చేద్దాం అంటున్నా. దీని మీద ప్రయోగాలు ఎప్పుడు చేసుకుంటాం? ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటాం. డెడ్లో వచ్చినప్పుడు ఇది కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తాం. రన్నింగ్లో ఉన్న దానికి సేఫ్టీ ఏదో చేస్తాం. కరెక్టేనా? మట్టిలోనే వెళ్తాం. ఏది ట్రాఫిక్ ఫుల్ ఉంటే, ఖాళీ ఉంటే అప్పుడు వెళ్తాం, అది వేరే విషయం. ట్రాఫిక్ ఉన్నా నేను 150, 140 వెళ్తానంటే యాక్సిడెంట్ అవుతుంది. సో అలా మొత్తం
ఒకటే పని 4 విధాలుగా ఉన్నాయి. एक ही काम 4 किस्म से रहता है. ये रनिंग है ना मोबाइल, अब थोड़ा सा भी स्क्रैच आ गया, अगर डेड पे रहा तो मेरे को फर्क नहीं पड़ता. क्यों? मैं क्या बोलता हूँ, ऐसी प्रॉब्लम हो नहीं हुआ. रनिंग है तो रनिंग देना है ना कम से कम मेरे को. अब इस पर एक्सपेरिमेंट नहीं कर सकते हो ना. एक चीज़ दूसरा మనకు ఒక మంచి అలవాటు ఉంటుంది, దేని టూల్ దానికి వాడాలా, మేము అలా వాడడం. ఆడ ఖాళీ ఉంటే ఆడ పెట్టి తిప్పుతూ ఉంటాం ఆ టూల్ని, అది కరెక్ట్ ఉండదుగా. దేని టూల్ దానికి వాడితే అది మంచిగా ఉంటుంది. ఏదో మొన్న షీల్డ్ తీయడానికో గీకడానికో యూజ్ చేసేసి ఉంటాం దాన్ని, అది షార్ప్ అయి ఉంటుంది. కరెక్టేనా? बोलो. ड्राई ड्राई रहना ना. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, 75107125 ఈ రెండు ఐసీస్కి ఏంటంటే మామూలుగా అయితే రివాల్వ్ చేసి వేసేసేయచ్చు. ఈ రెండు ఐసీస్కి కట్ చేసేవేయండి కంపల్సరీ, కట్ చేసేవేయండి ఈ రెండు ఐసీ. నేను అన్ని ఐసీలు చెప్పట్లా, 2 ఐసీసీ 2 ఐసీసీ ప్లస్ ఇంకోటి ఏంటంటే నిన్న కూడా మీరు చూసారు OnePlus మామూలుగా రివాల్వ్ చేసి వేసినాం. సో ఎప్పుడైతే కనెక్ట్ అవ్వలేదో అప్పుడు ఏం చేసాం, కట్ చేసి వేసాం. అర్థమైందా? ఏ మోడల్కైనా అది, ఏ మోడల్కైనా అది. ఎందుకంటే ఇవి స్టెన్సిల్ అవి ఇవాళ తెచ్చింది రేపు తెచ్చింది కాదు, దగ్గర దగ్గర 2 years నుంచి ఉన్నాయి నా దగ్గర. వాడి 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 అంటే ఒక్కసారి రాలేదంటే మళ్ళీ నో కాంప్రమైజ్. ఇప్పుడు ఆ కట్ చేసింది 100% కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ కట్ చేసింది 100% लेवल ఉన్నట్టే. కరెక్టా కదా? అన్ని लेवल का करेक्ट है ना, कट हुआ ना, कट करे सो तो पूरे कट हुए ना सारा, तो उसका मतलब क्या है, पूरे सही है ना. अब इसमें सही है, पूरे करने में तो सही दिख रहा, చేయడంలో ఏమొచ్చింది, పర్ఫెక్ట్ గానే వచ్చింది. కానీ ఒకసారి ఏమవుతాయి, రావు. సో అందుకోసం ఏంటంటే కొన్ని ఐసీలకి చెప్తున్నా కట్ చేయండి. మొత్తం ఇది మళ్ళీ అడుగుతారు రాముడికి సీత पूरे आईसी को जरूरत नहीं है जी, जो डाउट है उसको. लेकिन ये आईसी जो है स्पेशली नंबर भी बोल रहा हूँ मैं, 7150 7125 ये दोनों को कट करो, क्योंकि सही नहीं आते, ఇవి కరెక్ట్ రావు. నేను చెప్తా, ఒక ఐసీని మీరు డౌట్ అడగవచ్చు, ఎన్నిసార్లు చేయవచ్చు అని. నేను ఏం చెప్పా, ఖరాబ్ అయ్యేదా అన్నా కదా అంటే మినిమం కొంచెం వస్తాయి. ఇవి 2-3 సార్లకే ఖరాబ్ అవుతాయి. 7150 7125 ఈ రెండు ఐసీలు ఏంటి, 2-3 సార్లకే ఖరాబ్ అవుతాయి. మిగతా ఐసీలు ఓ 10 సార్లు చేసినా ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ కదా చెప్తుంది, ఆల్రెడీ ఎన్నో వేలు చేసి ఉంటాను. ఈ రెండు ఐసీలు ఏంటి, 2-3 అట్టంలోకి ఏమైపోతాయి, ఖరాబ్ అయిపోతాయి, ట్యాంపర్ అయిపోతాయి. మిగతా ఐసీ కొంచెం చూడండి డెలికేట్ ఐసీసీ. సో ఇక్కడ నేను కాంప్రమైజ్ చేసుకోలేను కదా. సో వన్స్ కట్ చేసిన అన్నీ పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ రిప్లో చేసేసి ఇక్కడ చూడండి మొత్తం కట్ అయినాయి కాబట్టి నేను ఫ్రీజర్ పెట్టకుండానే రీఫ్లో చేస్తాను, పట్టుకునే అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాక్ అవ్వలేదు, కనిపిస్తుందా? సో దీంట్లోనే ఉండిపోయింది. జరిగిందా ఇది ఒకటి అవ్వలేదు కదా. స్క్రాచ్ చేసిన సో బాల్ ఎక్కడికి పోయింది. సో ఉంటే స్టెన్సిల్లోనే ఉండాలి కదా, బాల్ స్టెన్సిల్లోనే ఉండాలి కదా. లేదు స్టెన్సిల్
चलो छोड़ो मल्ली ने स्टेंसिल बैठा కాబట్టి మళ్ళీ वीडियो दोबारा स्टेंसिल रखा ना थोड़ा हिट कर सर मल्ली हां कबाल बस अम्मा ఒకసారి మళ్ళీ కట్ చేసి ఓకే మళ్ళీ కొంచెం పిపిడి పెట్టు ఏదైతే ఆ బాల్స్ రాలేదో ఆ బాల్ అంతా వరకు మళ్ళీ పిపిడి పెట్టు सर पूरे के ऊपर पैर के अच्छे से साफ करके कोई हाँ जी पूरे के ऊपर पैर के ऐसे स्क्रीन करके अच्छे ये देखो दोबारा जब लगाते तो थोड़ा घिसके करो सारा हाँ రెండోసారి పెట్టినప్పుడు కొంచెం టైట్గానే క్లీన్ చేసుకో సో ఒక డిఫరెన్స్ చూడండి ये डिफरेंट है सर ఒక డిఫరెంట్ చూడండి एक డిఫరెంట్ ఇలా నేను 100 టైమ్స్ చేసినా ఐసీ ఖరాబ్ అవ్వదు హీట్ దేనికి కొడుతున్నా నేను 100 సార్లు చేసినా అవ్వదు డైరెక్ట్ ఐసీని ఓ 2-3 సార్లు విక్ చేసిన ఖరాబ్ అవుతుంది అర్థమైందా అర్థమలేదా 2-3 సార్లు ఐసీని ఏం చేసినా విక్ చేసిన ఖరాబ్ అయిపోతుంది 100 సార్లు ఇలా పెట్టి చేసినా ఖరాబ్ అవుతుంది అది डिफरेंट 100 बार भी करो खराब नहीं होता इनके स्टेंसिल करो मत 4 नहीं आए दोबारा करता हूँ 6 नहीं आए दोबारा करता हूँ 1 नहीं आया दोबारा करता हूँ ఎన్ని రాకపోయినా స్టెన్సిల్లో పెట్టే చేస్తాను సో అప్పుడు ఐసీ మీకు ఖరాబ్ అవుతుంది सर సో ఒకసారి రీఫ్లో అవుతుంది ఓకేనా సో అన్ని బాక్స్ వచ్చినాయి కదా సో ఇంకా హీట్ మీద ఉంది चमक रहा ना थोड़ा ठंडा हुए तक रुकना కొంచెం కూల్ అయ్యేదాకా ఆగాలి कंपल्सरी क्लीन किया बिठा लियो बैठ गया तुम्हारे ऊपर डिपेंड करके देगा गया तो फिर डाल ले सकते थे 100 बार तुम भी बार कर सकते थे मैं तो डिसअपॉइंट होता तो मैं नहीं करना सही है बोलो नी ओपिक 10 సార్లు చేసుకున్నప్పుడు కూడా చేసుకోవాలి కస్టమర్ ఆగితే टास्क है उसमें चलो इसको बाजू रख लेंगे ऊपर बोर्ड हाँ ले సేవ్ ఆగి సో ఇప్పుడు చూడండి కొంచెం ఫ్లెక్స్ సో ఫస్ట్ ఇక్కడ ఉన్న పీపీడీ తీసేద్దాం जो है पीपीडी उसको क्या करेंगे हटा दो खाली చూడండి ట్యాప్ చేసుకుంటే ఆ పీపీడీ మొత్తం ఇక్కడ పైన ఐరన్ కి కనిపిస్తుందా
కాంపోనెంట్కి తగలద్దు, కాంపోనెంట్కి తగిలితే కాంపోనెంట్ కూడా వచ్చేసింది దాంతో పాటు. సో అన్ని బాల్స్కి కనెక్ట్ అయ్యేటట్టు చూడమన్నా, అంతేనా? అదే అభిపిడి కూడా ఇంకా ఎంతైతే ఉందో మొత్తం వచ్చేసింది కదా. సో ఇప్పుడు రిక్వైరీ సో హోల్డ్ చేసి 1 2 3 తర్వాత రొటేట్. ఇక్కడ కూడా చూడు, సౌండ్ వచ్చిందంటే అది ఆఫ్ అయిపోయింది. పెట్టి రుద్దుదే రుద్దొద్దు, అర్థమైందా? చూసుకోండి మళ్ళీ. ध्यान दोनों तरफ रहना. बंद हो गया. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏం డౌట్ ఉంటుంది? ఈ ఐసీ వేస్తే వస్తుందా, ఇవాళ అయితే చేయమన్నారని ఉంటుంది కదా. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని కార్బన్ ఉన్నాయి కదా, కార్బన్ ఫామ్ అయి ఉన్నాయి కదా, అంటే అది కనెక్ట్ అవ్వనంటేగా, ప్రాపర్ కనెక్టివిటీ లేనట్టే కదా. అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నారు. ఓకే, ఇది ఐసీ వేస్తే కావచ్చు అని కొంచెం ఇది ఉంటుంది. కార్బన్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఈ బార్డర్లో ఉన్న గమ్ తీసేసుకో. సో ఇక్కడ జనరల్గా మనం ఇలా చేస్తాం కదా, గమ్ అనేది రివర్స్లో చేస్తాం, उल्टे से करो. क्यों? ఎందుకు ఇలా? ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. త్రో చేసేది प्रेशर ఎక్కువ ఉంటుంది, కరెక్టేనా? दम ज्यादा रहता, इधर कम रहता, इसलिए ऐसा करना. अब ऐसा करा समझो, पूरा दम डाल देता. అర్థమైందా? పూరే బిని మొత్తం కూడా వద్దు. సో ఎంతవరకు వస్తే అంత. సో ఇప్పుడు వన్స్ ఒకసారి ఏం చేద్దామంటే, కార్బన్ ఉంది కదా, సో ఒకసారి జస్ట్ క్లీనర్తో క్లీన్ చేయండి. కార్బన్ ఎక్కడెక్కడ ఉందో జస్ట్ ఇక్కడ కూడా ఏంటి రౌండ్. జాగ్రత్త, కాంపోనెంట్ ఏమి మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనకు ఆ కాంపోనెంట్ కార్బన్ ఉన్నది మొత్తం కూడా పోయింది కదా, కార్బన్ जो था उसमें चले गया ना. సో ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఒకసారి ఈ బార్డర్లో లైట్గా గమ్ ఉంది కదా, సో ఆ గమ్ని కూడా తీసేసి, ఇది నార్చ్, ఇది సో డైరెక్షన్ కోసం అది. సో ఈ లైన్ మొత్తం ఎలా ఉండాలో క్లీన్ ఉండాలన్నమాట. ఈ లైన్ మొత్తం ఎలా ఉండాలో, ఏ కొంచెం హైట్ ఉన్నా అటు మనం ప్రాపర్ కనెక్టివిటీ రాదు. సో ఇక్కడ కూడా కొన్ని హైట్ ఉంటే ఈ బ్లేడ్ వల్ల ఏమవుతుంది, సో ఇది కట్ అయిపోతుంది. లేదంటే మీరు వీక్ చేసుకోండి డౌట్ ఉంటే. సో ఐసీ ఇన్స్టాల్ చేయండి. ఆయన కొన్ని మొబైల్స్ ఉన్నాయంట చూడండి. సో దేనికి ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఐసీ రోజున్ అనేది వేశారు కదా. సో మేబీ మీకు ఇలా పర్ఫెక్ట్గా పడకపోవచ్చు.
ఫ్లెక్సా రోజుగా మీరు స్టార్టింగ్ అప్పుడు రోజులు వేసుకుంటాం ఈజీగా, కొంచెం మెయింటైన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లెక్స్ వేసుకుంటాం. సో ఇక్కడ రోజులు వేసినప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ ఒక డాట్ లాగా వచ్చింది కదా. ఎక్కువ పడుతుంది సార్. తర్వాత మాట్లాడండి. ఈ రోజు వేసినప్పుడు ఒక డాట్ వచ్చింది కదా, ఇది హైట్ ఉంటుంది. ఇది ఏముంటుంది, కనిపించిందా, హైట్. సో ఇప్పుడు దీని మీద ఐసీ వేస్తే అటు ఇటు మూవ్ అవుతుంది, దీన్ని కూడా తీసేసేయండి, కానీ టచ్ చేస్తే వచ్చేసింది. అర్థమైందా? మొత్తం మీకు చెప్పా కదా, క్యారమెల్ టైప్ చెప్పా కదా, चाशनी के जैसा है वो, सख्त हो जाता ना, उसको निकाल दो. सो नाच ऐसे సో ఐసీ వచ్చేసి జస్ట్ ఈ నాచ్కి ఇక్కడికి. సో ఇటు సైడ్ మనకు లేదు, ఇటు సైడ్. సో వన్స్ ఐసీ పెట్టిన తర్వాత దీని మీద కొంచెం ప్రెస్ చేయండి, थोड़ा हल्का सा दबाड़ा ताकि पकड़ सके. అర్థమైందా? ఎందుకంటే మనం హీట్ చేయగానే పక్కకు జరగదు. సో మనం ఈ డైరెక్షన్లో నుంచి హీట్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ షీల్డ్ ఎందుకు కట్ చేశానంటే, ఇక్కడ కనుక షీల్డ్ ఉందంటే ఈ కార్నర్లో ప్రాపర్గా కనెక్టివిటీ రాదు. కార్నర్లో కనెక్టివ్ మొబైల్ ఆన్ అవుతుందా అంటే ఆన్ అవుతుంది, మొబైల్ ఆన్ అవుతుంది, కెమెరాలు రావు. సో కెమెరాకి సంబంధించినవి కార్నర్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ కట్ చేస్తా. సో అప్పుడు మనకు ప్రాపర్గా ఐసీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఫస్ట్ చూడండి, కొంచెం మంచిగా హీట్ చేసిన తర్వాత 1 or 2 బాల్స్ కనుక కనెక్ట్ అయిందంటే మనం ఈజీగా అప్పుడు ఫ్లెక్స్ వేసుకోవచ్చు. ఈ 1 or 2 బాల్స్ కనెక్ట్ అయ్యేదాకా ఏంటి, కొంచెం హీట్ చేస్తూనే ఉంటాం. వెంబడే ఫ్లెక్స్ కూడా ఏంటంటే ఎక్కువ వేయవద్దు, లైట్గా వేయాలి. సో మంచిగా రీఫ్లో చేసుకున్న తర్వాత ఇవి చూడండి, బ్లోయర్ తీసేసి లైట్గా ఫ్లెక్స్ వేసిన తర్వాత హోల్డ్ చేయండి. ఆ ఫ్లెక్స్ అనేది స్ప్రెడ్ అవ్వాలి కదా. మీరు ఫ్లెక్స్ వేయగానే రీఫ్లో పడితే ఏమవుతుంది, ఐసీ ప్లేస్ అవుట్ అయిపోతుంది. సో ఇంకొంచెం వేసుకుందాం. సో ఎనఫ్, చాలు, స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆ లోపల ఏదైతే ఫ్లెక్స్ వేసామో అది 4 డైమెన్షన్స్లో మనకు బయట కనిపిస్తుంది. వస్తుందా ఇక్కడ? आला चारों तरफ आला ना. కొంచెం ఐసీ మూవ్మెంట్ వచ్చింది కదా. ఈ డైరెక్షన్ సో కంపల్సరీ లైట్గా జర్క్ అనేది ఇవ్వాలి, లైట్గా, ఎక్కువ జర్క్ ఇవ్వాలి. బాల్స్ మనకు 1 or 2 పర్ఫెక్ట్గా కనెక్ట్ అయి ఉంటే మీరు జర్క్ ఇచ్చినా అది కరెక్ట్ పొజిషన్లో కూర్చుంటుంది. అర్థమైందా? ఇంకొకటి, ఫ్లెక్స్ అనేది మీరు రీఫ్లో చేసేటప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, ఈ 4 సైడ్లో కూడా ఎగ్జాస్ట్ అయితేనే ఐసీ కరెక్ట్ కూర్చున్నట్టు. 3 సైడ్లే వస్తుందంటే 1 సైడ్ హైట్ ఉన్నట్టు, 3 సైడ్లే వచ్చిందంటే హైట్ ఉన్నట్టు. సో ఏ సైడ్ అని మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలంటే, మీరు ఏ సైడ్ బ్లడ్ ఇంజెక్ట్ చేశారు, ఈ సైడ్ ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ కూడా ఫ్లెక్స్ వచ్చిందంటే ఐసీ కరెక్టే కూర్చుంది. ఒకవేళ ఐసీ మూవ్మెంట్ ఉండి కూడా 3 సైడ్లే ఫ్లెక్స్ వస్తుంది, అక్కడ నుంచి ఫ్లెక్స్ బయటకు రావట్లేదంటే అర్థం ఏంటి, అది హైట్ ఉన్నట్టే, అది ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు, రాదు. ఇప్పుడు వెంబడి ఏం చూసుకోవాలా, హైట్ ఇలా చూసుకోవాలి. अगर जिस तरफ से ब्लेड इंजेक्ट करे थे उधर भी फ्लेक्स आ रहा बोले तो ऐसी सही से बैठ गई, तीनों तरफ आ रहा, उधर नहीं आ रहा बोले तो उधर नहीं बैठी, उठी हुई है ऐसी. समझ में? రీఫ్లో చేసుకుంటూ ఫ్లెక్స్ వేసేటప్పుడు బ్లోయర్ తీసి ఫ్లెక్సెస్ చేయండి మళ్ళీ. ప్లస్ ఫ్లెక్స్ వేసిన తర్వాత మళ్ళీ వెంబడే రీఫ్లో కొట్టద్దు, కొంచెం హోల్డ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు చేయండి. మీరు ఫ్లెక్స్ వేయగానే రీఫ్లో కొడితే ఐసీ కూడా తిరిగిపోతుంది.
అర్థమైందా? సో ఒకసారి ఆన్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఆ బెండ్ అయిపోయింది ఎట్లా సార్? కొంచెం లైట్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది, చెప్తాను. మీకు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. ఏదో చేసామంటే చేసాం, వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే నీకు కరెక్ట్ రాలా వేయటం, కరెక్ట్ రాలా వేయటం, అంతేనా? సో మొబైల్ అనేది ఇంతకు ముందు కూడా లోగా ఉంది, ఇప్పుడు కూడా లోగా ఉంది, ఇంతకు ముందు కూడా ఛార్జింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా ఛార్జింగ్ వచ్చింది. బట్ మనం ఆన్ చేసినప్పుడు ఏమొచ్చింది? కంప్లీట్ ఆన్ అవ్వాలా, వైట్ డిస్ప్లే వచ్చేసి ఒక లైన్ వచ్చేసి పోయింది, అంతేనా? సో ఇలా ఆన్ చేయండి. సో సేమ్ ప్రాబ్లం అయితే సేమ్ ఉంది అనుకుంటున్నాను నేను. డ్రాప్ డౌన్ కేసా ఇది? డ్రాప్ డౌన్ కేసా? అసలు ఏం అడగరా మీరు? నేను తీసుకుంటే తక్కువ అంటారా? ఇది కష్టమండి. మరి రిపేర్ ఏం చేస్తాం? ఓకేనా? సో ఫస్ట్ వచ్చిన సిమ్టమ్స్కి అయితే మనం డిస్ప్లే కూడా ప్రాబ్లం ఉంది. డిస్ప్లే కూడా అది వేరే విషయం, అది పార్ట్, అది వేసుకుంటామో వేసుకోమో తర్వాత సంగతి. నాకు మొబైల్ అయితే కంప్లీట్గా ఆన్ అవ్వాలి కదా, మొబైల్ అయితే కంప్లీట్గా ఆన్ అవ్వాలా, అంతేనా? సో ఓకేనా? సో సింపుల్గా ఈ విధంగా హ్యాండ్ స్కిల్స్ వస్తే చేసుకోవచ్చు. అది పెట్టేసి అలా వదిలేసి పోతే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రాబ్లం చేసిన ప్రాబ్లం సార్.